టైం అయిపోతుంది, ఇంకా చాలామంది చెప్పాలి. రాజకమల భార్యలు, మొదటి భార్య ఇక్కడే ఉన్నారా? రెండో ఆవిడ ఏదండి? మీరు ఇక్కడే ఉన్నారా? ఓకే. నేను రెండో దాన్ని కాదు, లవర్ని. అంటే మొదటి దానికంటే ముందు. అదేనండి. ఏం లేదండి, సాయంత్రం మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందండి, మీ ఇద్దరూ తప్పకుండా రావాలే. అదేంటి, ఆడవాళ్ళు వచ్చు కదా పిలుస్తారు సత్యనారాయణ వ్రతంకి. మీకు తెలీదా? ఇప్పుడు ట్రెండ్ ఇదే. ఆడవాళ్ళందరూ ఉద్యోగానికి వెళ్తుంటారు, మగవాళ్ళందరూ ముత్తైదుల్లో ఊరిమే పడి తిరుగుతుంటారు అనమాట. బొట్టు తేయడం మర్చిపోయాను, మీకు మీరే బొట్టెట్టుకుని వచ్చేయండి. ఉంటానండి. అమ్మో, వీళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందే. చిప్స్ కొనుక్కునే గతి లేదు, మరి నీకెందుకు ఎంత పొగరు? నా 3 అంజు 3. నేను ఇలాగా లేక్ దాని కాదే, నేను అనుకుంటే ఇంటిని సూపర్ మార్కెట్ చేసేస్తా. సూపర్ మార్కెట్ కాదు, చేపల మార్కెట్ చేసి పెట్టావు. ఏంటి అలా చూస్తున్నావు? చిప్స్ కావాలా? నేను అనుకుంటే ఈ రెండైనా ఇచ్చేస్తా నీకు. 120 రూపాయలు ఫోన్ పే చేయి. ఏంటి సమానత్వం పెట్టావు? నేను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్ సిరీస్ చూస్తున్నా కదా. నాకు అందులో హీరో నచ్చడు, అందుకే పెట్టా. నాకు ఇందులో హీరో నచ్చడు, ముందు అది పెట్టు. నాకు వాడు నచ్చడు. నాకు ఈ నచ్చడు. నాకు వాడు నచ్చడని చెప్పానా? నాకు ఈ నచ్చడు, అది పెట్టు. నాకు వాడు నచ్చడు. నాకు ఈ నచ్చడు, అది పెట్టని చెప్పానా? మూసుకొని చూడు. మూసుకొని నువ్వు చూడు, ముందు నాకు అది పెట్టు. రెండిట్లో హీరో ఒకటే కదే, వీడి కోసం తనుకుంటున్నారంటే. నాకు వాడు నచ్చడని చెప్పానా? నాకు ఈ నచ్చడని చెప్పాను. మూసుకొని చూడు. ఏంటి ఇద్దరు బాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టుకున్నారు, వీధి చివరి వరకు వినబడుతుంది. సరే ఓ పని చేయండి, ఐపీఎల్ మ్యాచ్ పెట్టండి. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్, కాటేరం కొడుకులు మ్యాచ్ చూద్దాం. వీళ్ళు కాటేరం కొడుకులు అయిపెట్టేట్టుగా ఉన్నారా? కామ్ గెలిపడం బెటర్. వదిలేండి, చూసుకోండి. ఇంకా గెలిస్తే కొట్టేటట్టు ఉన్నారు. అయినా జీవితంలో టీవీ మొహం చూడడం దానిలాగా అలా గతుక్కుపోతావేంటే? నోరు ముయ్యవే. పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూసే బతుకు కాదు. మా ఇంట్లో 2 స్లాబ్ కన్నాలా? కన్నాలు వేసుకునే ఇంట్లో కంత్రి ముఖం దాన్ని ఉండే గుంట నక్కవే నువ్వు. నోరు ముయ్యవే. నోరు ముయ్యవే. కోపం తెప్పించుకు నాకు. నీ బతుకు చూసుకున్నావా? నీ బతుకు చూసుకున్నావా ఫస్ట్? పోవే. నోరు మూసుకో. నాకు మొగుడేనే. నీకన్నా ఫస్ట్ నేను గర్ల్ ఫ్రెండ్. నోరు మూసుకో. అయితే ఏంటి, నేను తాళి కట్టించుకునే దాన్ని. ఏంటి ఇంకా కొట్టుకుంటున్నారా? ఇలా అయితే నైట్ డ్యూటీ చేసేటట్టు ఉన్నారు. చూడు, నాకు గానీ కోపం తెప్పించావనుకో మాట్లాడుకో. ఏంటి ఏ షాక్ తో కొట్టుకుందాం అని చూస్తుంటారు ఇద్దరు? అంటే బాగలేస్తుంది, నాకు ముద్దు పెట్టారనుకో, తినేసి పడుకుంటా, తర్వాత మీ ఇద్దరు కొట్టుకోండి. ఏమండి, ఈరోజు ఇంట్లో వ్రతం చేశానండి. అంటారేంటండి? ఎందుకు చేశాను అడగరా? సామాన్లన్నీ చీప్ గా వచ్చుంటాయి, అందుకే చేస్తుంటావు. మీకు ఆ దేవుడు ఫుల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ప్రసాదించాలని చేశానండి. దేవుడు ఇచ్చాడు, మీరే లేకుండా చేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏముండరా అని చెప్పాను కదండి వ్రతం చేశానని. తోటకూర, ముద్దపప్పు, టమాటో, ఆలు కుర్మా, ఫుల్ వెజ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, వడ్డించు. హలో, వ్రతం చేసిన వాళ్ళే ప్యూర్ వెజ్ తినాలి. మీరు మూసుకొని నేను వండిన చికెన్ బిర్యానీ తినాలి. ఒసే ఫార్లు కూడా మొహందానా, ఇంట్లో వ్రతమైనప్పుడు చికెన్ అంటే మనిషివా మృగానివా? ఒసే బాయిలర్ కోడ్ మొక్కందానా, నా పర్మిషన్ లేకుండా వ్రతం ఎవరు చేయమన్నా? పర్మిషనా? నీ పర్మిషనా? నేను నీలాగా ఐబొమ్మల పైర్సీని కాదే, ఒరిజినల్ ప్రింట్. నా తర్వాతే నువ్వు, అర్థమైందా? నేను ఫస్ట్, నువ్వు సెకండ్. నువ్వే నా పర్మిషన్ తీసుకోవాలి. నోరు ముయ్యవే. నీకన్నా ముందు ఈడు ప్రేమించింది నన్ను. నీకన్నా ముందు పెళ్లి చేసుకున్నది నన్ను. కానీ నీ తర్వాత ఈడు నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు. నిన్నెక్కడ పెళ్లి చేసుకున్నాడే? నువ్వే ఈడు చందమామని చేసుకుని పెళ్లి చేసుకున్నావు. ఆడు ఈడునా? ఏమే ఇందాక వ్రతం చేస్తున్నాను, హ్యాపీగా ఉండాలన్నావు, ఇదేనా? అది అలా అడగండి. నువ్వు నోరు మూయి. దానికన్నా ముందు నుంచి నీ సంగతి తెలితే నేనేం చేశాను? లేకపోతే అది వ్రతం చేస్తుందని తెలిసి కావాలని చికెన్ బిర్యానీ వండుతావా? గొడవ పెట్టుకోవడం కోసం కాకపోతే అలా అడగండి. నువ్వు నోరు మూసుకుని ఉండు. మీరు నా వెజ్జే తినండి,
పప్పేసి నెయ్యేసి కూరేసి నువ్వు నోరు మూసి మీరు ఫస్ట్ నా బిర్యానీ నా తినండి. వెజ్జే తినండి. నా నా బిర్యానీ వెజ్జే తినండి. తినండి. నా బిర్యానీ తినండి. పస్తులతో పడుకుంటా కానీ మీ బిర్యానీ మాత్రం తిన్నాం. ఇద్దరు పిల్లలు చేసుకున్నారు 2 కర్రీలతో తింటారని అందరూ అనుకుంటున్నారు కదా. పస్తులు పెడతారు. ఛ! ఏం పక్కింటి ఫోన్ చేస్తున్నాడు. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క డబ్బులు ఫోన్ చేస్తున్నాడు. పొడొక్కలం ఫోన్ చేస్తున్నాడు. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలు ఆ సోమవారం ఈ సోమవారం నేను ఎత్తాను. అయ్యమ్మా రెండోది కూడా ఫోన్ చేస్తుంది. దీనికి ఏ అవసరం. అబ్బా బోనస్ డబ్బులతో గోవా వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరికి కొన్ని రోజులు దూరం ఉండాలా. మజ్జిగ తాగండి. వాటర్ తాగండి. ముందు మజ్జిగ తాగండి. వాటర్ ముందు తాగండి. నా మజ్జిగ ఏయ్, తాగండి. ఏం చేస్తున్నారే? హా? చారు ఏవండి మీకు తెలిసిన వాళ్ళంట కదా, అందుకే మజ్జిగిచ్చి మర్యాద చేస్తున్నాను. నేను కూడా నీళ్ళిచ్చి మర్యాద చేస్తున్నాను. ఎవరని అడిగితే చెప్పట్లేదండి. అది నేను కమల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అనిపిస్తుంది. అవును కమల్, వీళ్ళిద్దరు ఎవరు? అంటే అది మేము కమల్ పెళ్ళాలం. ఎవత్తది? చెప్పింది కదా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని. నేను లవర్, అది పెళ్ళాం. గ్యాప్ లో దాన్ని ఇప్పుడు గోకెవరా? అంటే నువ్వు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు. దీంతో మ్యాచ్ అప్ అయ్యేలోపు ఆ గ్యాప్ లో ఇంత గ్యాప్ లో గోకేసావా? కొంచెం కూడా గ్యాప్ ఉంచుకోవా? ఏదో అలా జరిగిపోయింది. ఛీ! ఏంటి నువ్వు మాట్లాడలేదు? ఇంకెంతమంది ఉన్నారో చెప్పరా? ముందు నేను, తర్వాత అది, ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చావు. నాకు పిచ్చెచ్చేస్తుంది. నేను ట్రైన్లోకి ఎక్కించుకోవాలి. ఇంకెంత లైన్ ఉంది? 3 ఓన్లీ 3. హలో, అసలు ఎందుకు వచ్చింది అది? నాకేం తెలుసు, ఈ గ్యాప్ లో మీరేగా తీసుకొచ్చారు. వెళ్ళు, పోయి కనుక్కొనిరా. పో. వెళ్ళు. పో. కనుక్కొచ్చాను. ఎందుకు వచ్చిందంట? ఏం చెప్పింది? ఈ మధ్య తెగ గుర్తొస్తున్నానంట, తట్టుకోలేక చూడడానికి వచ్చిందంట. అంతే. ఏంటో. అంటే ఉండిపోద్దా? చారు ఎన్నాళ్ళైనా నన్ను మర్చిపోలేదా? చాలా గ్రేట్ అబ్బా. ఈ ఇద్దరు పిల్లలు టార్చర్లా కాదు. అయినా చారు ఇంకా నన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకుంటున్నావేంటి? ఒక అమ్మాయి నీ ఫోటో తీసుకొచ్చి మీ ఇంటి అడ్రస్ అడిగింది. చూపించాలా లేదా? నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తవేంటి? మీరు ఫోన్ చేసిన దానికోసమా? మరి నువ్వు దేనికి అనుకున్నావు? వేరే దానికి అనుకున్నా. ఏం చేయాలో తెలియక అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో దింపాను. మంచి పని చేశారు. అది సరే కానీ కమలు, ఆ అమ్మాయి ఎవరు? మీ చెల్లె? కాదు. ఫ్రెండా? కాదు. పోనీ మీ మరదలా? కాదు. మరి ఇంకెవరయ్యా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. 1 2 3 అప్పట్లో ఎన్ని చిలిపి పనులు చేసేటోడువో నువ్వు. అన్ని గుర్తు చేస్తున్నావు. ఏంటి ఇద్దరు దొంగకోలు పట్టినట్టు చూస్తున్నారు? ఇంటికి గెస్ట్ వచ్చారు కదా, ఏదైనా తాగడానికి తీసుకురండి. నీళ్ళు గట్ట తాగలరు, జ్యూస్ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, షుగర్ లెస్. లైట్. నువ్వేం మారలేదు ఇంకా. అవునా? చికెన్ కర్రీ రెడీ. చికెనా? చారు వెజ్. నీకు తెలీదా? ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. హా, దొంగముండ ఎలా బయ్యారాడిపోతుందో చూడు. అది కాదు చారు, ఇది చెయ్యాలా? వెజ్ భోజనాలు రెడీ. అన్నమా? లేదా గడ్డ తింటారా? నీకు తెలీదా?
మధ్యాహ్నం చారు పులకాలే తింటది లేదా? ఆ? లేదు పుల్కా. వీడో వీడేశా. నన్నందా పులకనందా? బయట నుండి తెప్పించాలా చారు? తిండుకుంటున్నావు, వండుకుంటున్నావు, అరగడున్నావు. ఏంటి తీవ్రవాదులు మీద పడినట్టు పడుతున్నారు? మేమే తీవ్రవాదులు అయితే మీ మీద ఎందుకు పడతాం? ఒక బాంబు పెట్టి దాని మీద మిమ్మల్ని కూర్చోబెడతాం. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలబ్బో. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ నాలుగు మీద ఆడుతుంది, అదే మనం ఎప్పుడు తినేవాళ్ళం అదే కదా. నా ఫేవరెట్ కలర్ ఏంటి? కలరా? మ్యాచింగ్ వేసుకునేవాళ్ళు అది అది అది. నా బర్త్డే ఎప్పుడు? నీ బర్త్డే నేనెందుకు మర్చిపోతాను? ఫ్లవర్స్ తెచ్చాను, Flowers. కేక్ తెచ్చాను, అదేగా. మన పెళ్లి రోజు ఎప్పుడు? పెళ్లి రోజు ఎవడైనా మర్చిపోతాడా? పెళ్లి రోజు. మన పెళ్లి రోజు ఎవడైనా మర్చిపోతాడా? అది డేటే కదా. ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసుకో. పెళ్లి రోజు గుర్తులేదు, ఫేవరెట్ కలర్ ఇవేవి గుర్తులేవు కానీ పాప చికెన్ తిందు, పుల్కా ఏ తింటదంటావారా? పుల్కా మధ్యలో అదే వత్తి. నాకు అదే నచ్చట్లేదు. అయితే నువ్వుండాలి లేదా నేనుండాలి. ఆ మూడో మనిషి ఏంటి? కదా ఆ శత్రువుని కొట్టాలంటే మన ఇద్దరం మిత్రులు అవ్వాలి. నేను కూడా. మా ఇద్దరిది పగ. మరి నీదేం పగా? ఒక మగాడి మీద ఇంకో మగాడికి ఆనందంతో కూడిన బాధ. ఏమానందం? నేను సాధించలేంది వాడు సాధించాడని ఆనందం. మరేం బాధ? నాకు దక్కని దానికి దక్కిపోయిందని బాధ. 1 2 3. హా? రెండు ఒకటే కదా? మీకు చెప్పిన అర్థం కాదు. ఒట్టేతరేరా. ఇది మన పగ, మనమంతా ఒకటే టీము. హ్మ్.